ఏ భీమవరం ఎక్కడున్నావు? సర్లే ఆటో తీసుకొని ఇంటికి వచ్చేది, బయటికి వెళ్దాం. సరే సరే వచ్చేస్తున్నా డార్లింగ్. ఏంటి ఒక్క ఆటో కూడా రావట్లేదేంటి? ఓ వినాయక, నాకు బేరాలు రాకపోయినా పర్లేదు. యాక్సిడెంట్ నుంచి బండిని, పాసింజర్ నుంచి నన్ను సేఫ్గా చూసుకుంటే చాలు. ఇదిగో ఈ భక్తిపాటి నీకే డెడికేట్ చేస్తున్నాను. సార్ ఆటో కావాలి సార్, ఆటో సార్. సార్ ఏం సార్ ఆటో కావాలా? ఇలా రారా. నువ్వు వస్తున్నా. ఆటో కావాలి సార్. కావాలరా. ఆటో పక్కన పెట్టేసి నువ్వు బస్సు ఎక్కి వెళ్ళిపో. ఎక్కడికి వెళ్ళాలి సార్? ఎక్కడికి వెళ్ళాలి నాకేం తెలుసురా అబ్బిగా. మీరు ఎక్కడికి వెళ్ళాలి సార్? రా గీతం కాలేజీకి వెళ్ళాలి. అలాగే సార్, 100 చెక్కండి. ఇదిగో 100 కాదు కానీ 200 తీసుకో, కానీ సేఫ్టీగా తీసుకెళ్ళాలి. ఏం మాట్లాడుతున్నా సార్ మీరు? ఆటో నగర్ నుంచి అనకాపల్లి వరకు, మధురవాడ నుంచి మద్దెలపాలెం వరకు, రిషికొండ నుంచి రామకృష్ణ బీచ్ వరకు. రోడ్ నీట్గా లేకపోయినా నేను నీట్గా తీసుకెళ్తా. రూట్ ఏదైనా రేట్ ఏదైనా సేఫ్టీ అన్న పాలసీ. ఎక్కండి సార్. మీ చుట్టాలు ఏమైనా వస్తారట్రా? ఎవరు సార్? ఒక్కలు ఎక్కండి. మరి లగేజ్ ఎవరు తెస్తాడరా? నేను తెస్తానులే సార్. ఇలా ఇలా హలో ఎలా అడగల బర్త్డేరా? మరి ఎంత లేట్గా చెప్తావేరా? నువ్వు ఫోన్ ఎట్టి, నేను ఫోన్ చేసి ఇచ్చేస్తాలే. హ్యాపీ బర్త్డే చెప్తాలే. బర్త్డే కాదురా, బర్త్డే. ఏదో ఒక బిత్తిడే నువ్వు ఎట్టి, నేను చేస్తాలే. అది కాదు బా, బర్త్డే కదా. సింపుల్గా ఓ స్మార్ట్ ఫోన్ కొందాం అనుకుంటున్నా. మరో 10 ఏళ్ళు. 10 ఏళ్ళు ఏం సరిపోతాయిరా? మా ఇంటికి వెళ్ళి నా పేరు చెప్పి 20,000 తీసుకో. ఎలాగా? అలాగే నీ మరదల ఇంటికి వెళ్ళి అదే నా పేరు చెప్పి గిఫ్ట్ ఇచ్చే చెప్తాను. థ్యాంక్స్ లేరా. 20,000 వస్తున్నాయి. అయినా నా మరదల బర్త్డేకి ఈయన గిఫ్ట్ ఇవ్వమంటే ఈడి పేరు చెప్పడం ఏంటి? అయినా ఎట్లా 20,000 వస్తున్నాయి కదా. కానీ సార్ మీరు సూపర్ అండి. సారేంట్రా చండాలంగా? రాజు, శబ్బాస్ రాజు. అంటే ప్రభాస్ రాజు మీరు చుట్టాలండి? వాళ్ళు మాకు చుట్టాలు ఏంటి సీపుగా, మేమే వాళ్ళకు చుట్టాలు రిచ్గా. తెలిసిపోతుందిలేండి. 100 అడిగితే 200 ఇచ్చారు. 10,000 అంటే 20,000 ఇచ్చారు. మీరు ధర్మాత్ములండి, మీరు సూపర్. నేను గ్రేట్ అని నీకు అర్థమైందిరా. మా నాన్నగారికి అర్థం కాలే, వాళ్ళకి అర్థం అవ్వాలని ఇలా వచ్చేసా. అంటే మీరు పని మీద రాలేదండి, పంత మీద వచ్చారా? ఇంచుమించు అలాంటిదే లేరా. అయినా పెద్దోళ్ళతో పంతాలు ఎందుకండి? డబ్బు విలువ, అది ఇచ్చే పెద్దోళ్ళ విలువ తెలియట్లేదు నా ఫీలింగ్ అండి. నీ ఫీలింగ్లు పినాయిల్లో కలుపు తాగు. శబ్బాస్ రాజుగా ఐడియాలు ఇస్తావా? ఎరా ఆటో ఆపావు? మళ్ళీ ఫీలింగ్ అయిపోయావా? లేదండి, ఆ ముసలోని ఎక్కి చేసుకుందామని 10 రూపాయలు వస్తాయి కదా, అసలు ఇక్కడ ఆటోలు కూడా ఉన్నాయి. ఎరా 100కి 200 ఇచ్చింది ముసలోల్ని ముష్టోల్ని ఎక్కింతాంగేట్రా. ఇదే మా ఊర్లో అనుకో రెయ్యిల చెరువులో పాతేది నీ ఎత్తవ్వా. తీయాటో వీడికి డబ్బు విలువ కాదు, మనిషి విలువ కూడా తెలియదు అనుకుంటా. మరమని చేస్తున్నావు? ఏం లేదండి. మీరు ఇక్కడ జాబ్ ఏమైనా చేస్తారండి? అలా జాబ్ చేయాల్సిన పని, జేబు కొట్టాల్సిన కర్మ నాకేట్రా. అయినా ఊర్లో ఎంత సుఖపడినా మనసు కష్టం కలిగించే మాటలు మాట్లాడుతున్నాం. అందుకే ఎంత కష్టపడైనా సరే ఇక్కడ సుఖపడతామని వచ్చేసాను రా అబ్బాయి. ఇంతకీ మీది ఏ ఊరు అబ్బాయి? భీమవరమే. ఏంటి మా భీమవరమే? ఇదిగో రే, 100 ఎక్కుతాను పద. బా మీరు కేక సార్. అవునండి, మళ్ళీ మీరు ఊరు ఎప్పుడు వెళ్తారండి? నేను ఊరి నుంచి తెచ్చుకున్న డబ్బులు అయిపోయేంత వరకు, లేదా మా నాన్నగారికి నా మీద వచ్చిన కోపం పోయేంత వరకు. ఈ రెండిట్లో ఏది ముందైతే అదే రోయ్.
యారా మళ్ళీ ఫీలింగ్ అయిపోయావా? ఆటో ఆపేసావు. ఒక్కసారి అలా వచ్చేస్తానండి. పో 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 స్వచ్ఛ భారత్ యాదవా. రాజుగారు 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 ఇలా ఎలా పడిపోయారండి? ఎలా పడిపోయిన బుక్ రాసి పంపిస్తాను చదివిదిగా లేపో. బలేవారండి. జరిగిందండి. పాప ఎక్కడుందేటి? ఆటో కోసం వెయిటింగ్ ఏవో. ఆటో ఆటో అబ్బా ఏమైంది సార్? ఆపే. ఆపాను. అమ్మాయి అడుగుతుంటే ఎక్కించుకోకుండా వెళ్ళిపోతావేట్రా? అదేంటి మీరే కదా 100కి 200 ఇచ్చాను, ఎవరు ఎక్కించుకోద్దన్నారు, అందుకే ఆపలేదు. నేను వద్దన్నది వర్స్ట్ పెలోస్ ని, బ్యూటిఫుల్ ఫ్లవర్స్ ని కాదు. వెనక పద. చేస్తున్నాను ఉండండి. ఒకటి ఎక్కడికి వెళ్ళాలి మేడం? ఆటో ఎక్కడి వరకు వెళ్తుంది? మీరు ఎక్కాలే కానీ ఎక్కడికైనా వెళ్ళిపోద్దండి. ఎక్కడికి వెళ్ళాలి మేడం? యాక్చువల్లీ ఐటీ పార్క్లోని ఇంటర్వ్యూ హాఫ్ అన్ అవర్లో ఉంది, నేను అర్జెంటుగా వెళ్ళాలి. ఐటీ పార్క్ అంటే సార్ వెళ్ళే దారిలో ఎక్కి చేసుకున్నావా? ఎక్కండి మేడం, ఎక్కండి సార్. జరగండి పక్క. థ్యాంక్ యూ సార్ కొంచెం జరగండి. అయినా పార్కుల్లో బీచ్ల్లో ఇంటర్వ్యూలు ఏంటండి సిర్రాగ్గా? అయ్యి బాబాయ్ సభాస్ రాజు గారు, పార్కులు అంటే ఆ పార్కులు కాదండి, పెద్ద పెద్ద కంప్యూటర్ కంపెనీలు ఎన్ని కలిపి చోట ఉంటాయండి, అని ఐటీ పార్క్ అంటారండి బాబు. నీ దగ్గర చాలా ఇన్ఫర్మేషన్ ఉందిరా. ఇరో ఆటో ఇదే ఇన్ఫర్మేషన్ తో ఓ పాట ఇరా. అలాగే. అందమా నీ పేరేమిటి? అందమా అందమా నీ పేరేమిటి? అందమా కొంపుల హంపేసి. హలో రే చెప్పరా. ఏమైంది సార్ మళ్ళీ కొట్టారు? ఆటో డ్రైవింగ్ అప్పుడు ఫోన్ ట్యాకింగ్ చేయడం ఒక తప్పు, ఫోన్ ట్యాకింగ్ కోసం సాంగ్ స్టాపింగ్ చేయడం ఇంకో తప్పు. ఆటో ఇంతసేపు వెయిటింగ్ లో పెట్టి మూడో తప్పు చేయకే అలా చేస్తున్నాను సార్, ఇంకెక్కడ ఆపలేండి. అమ్మా సవస్రాజ్. మీ పేరేంటండి? పతంజలి. పతంజల अपने ही तो रखते हैं अपनों का ख्याल. అంటే బాబా రామ్దేవ్ గారి ప్రోడక్ట్ అన్నమాట. ఏంటి? అబ్బే ఏం లేదు, మీ పేరు చాలా బాగుంది, మీరు ఇంకా బాగున్నారండి. థ్యాంక్ యూ. ఇంతకీ మీరేం చేస్తుంటారు? నేను చాలా చేస్తూ ఉంటానండి. అంటే బిజినెస్? బిజినెస్ బిజీగా చేసేస్తుంటానండి. ఇదిగో మీకు పవర్ఫుల్ ఉద్యోగం రాలేదనుకోండి, మా బుజ్జిగాడి పీతల కంపెనీలో ఉద్యోగం ఏం చేస్తాను. అక్కడ ఇంటర్వ్యూలు గట్రా ఉండవు, మన రికమెండేషన్ అటువంటిది. ఓకే. అయ్యో నా పేపర్స్. పాప పేపర్లు దొరికినాయో లేదో. ఏ ఎరా పాప అక్కడ పేపర్లు ఎత్తుంటే ఇక్కడ దర్జాగా కూర్చుంటావా? ఇప్పుడు నేను పేపర్లు తెచ్చాను అనుకోండి, అనవసరంగా నేను హీరో అయిపోతా, అందుకే ఆగా. వెళ్ళమంటే వెళ్తా. రే మంచి ఐడియా ఇచ్చేవురా. నేనే వెళ్తా, నేనే హీరోని అవుతా, పాపను ప్లేట్స్ చేస్తా. ప్లేట్ కాదు ఫ్లాట్. నువ్వు కూడా రారా నాతో? మళ్ళీ నేను ఎందుకు? లేకపోతే పాపతో కబుర్లు ఆడేసుకుందారనా? అవన్నీ ఎందుకు లేదు, పదండి వస్తాను. అయ్యా రారా ఆటో. వస్తున్నా ఉండు, వీడొకడు నా ప్రాణానికి.
థ్యాంక్ యూ. పర్లేదండి, మీరు వెళ్ళి కూర్చోండి, మేము తెచ్చేస్తాం. ఓకే. అయ్యో, సిక్కు. ఏమండి, ఒక్క పేపర్ కూడా మిస్ అవ్వలేదండి. ఓకే, థ్యాంక్ యూ. ఇందాక నుంచి ఏం చేస్తున్నావురా? తీసుకోండి. రాజు, ఈడేటి ఎక్కడ ఉన్నాడు? రే భూపతిరాజు, ఏ ఇక్కడికెలా వచ్చావురా? ఏరా భూపతే, నన్ను అక్కడికి ఎక్కడికో రమ్మని ఇక్కడేం చేస్తున్నావురా? అదేరా నువ్వు వచ్చారు లేట్ అవుతుందని కొబ్బరి బొండం తాగుతున్నాను. అవునా, నీ దగ్గరికి వస్తుంటేనే ఆటోలోంచి పేపర్లు ఎగిరిపోయినాయి. కిందకి దిగితేనేమో నువ్వు కనిపించావు. సరే కానీ ఆటోడికి 300 ఇచ్చి పంపించే, నా దగ్గర 500 ఉంది. 300? ఆ, బావా నువ్వు ఆటోలో భీమవరం నుంచి వచ్చావా లేక బస్ స్టాండ్ నుంచి వచ్చావా? 100 రూపాయలు ఎక్కువరా బావా. అంటే 200 ఎక్స్ట్రా ఇచ్చాను, భీమవరం కదరా. అరే బావా నా దగ్గర 300 ఉందిరా. ఇచ్చేరా, నేను వచ్చేసే కదా, నేను చూసుకుంటాలే. అరే ఆటో, లగేజ్. తీసుకో. అబ్బో భారీ బ్యాగ్ వేసుకొచ్చావు. ఎన్ని రోజులు ఉంటావేంటి? నువ్వు కూడా ఉంటే ఖర్చులు ఎక్కువైపోతారా బావా. కంగారు పడకరా, ఇగో ఫుల్ క్యాష్తో వచ్చేసాను. కావాలంటే చూడు. క్యాషా? ఆ, క్యాష్ ఎక్కడ ఉందిరా? అంతా గ్యాసే ఉందా? బాబోయ్, డబ్బులు 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 ఏమైపోయినాయి? అరే బావా ఈ రెజ్యూమే ఎవడదరా? నాతో సిట్టింగ్ వేసిన పాపదలే. డబ్బులు ఆటోలో కానీ పడిపోయినాయ్యా. అరే బావా కంగారు పడకరా, ఆటోలో పాప ఉంది, పాప రెజ్యూమ్ మన దగ్గర ఉంది. రెజ్యూమ్ లో నంబర్ కూడా ఉంది. నువ్వు ఫోన్ చేయరా బాబు, నువ్వు ఫోన్ చేయి. ఫోన్ చేయి. ఇచ్చేవరా నంబరు. హలో పతంజలి గారు. పతంజలి పుష్పాంజలి కలిసి గీతాంజలి సినిమాకి వెళ్ళారండి. మీరెవరు? నా పేరు శబ్బాస్ రాజ్ అండి. ఆటోలో నా డబ్బులు పడేసుకున్నానండి. కొంచెం ఎతికి ఆటోడికి ఇచ్చి పంపించేయండి. అంత ఈజీగా ఇచ్చడానికి ఎట్రా? ఎంత కష్టపడి కొట్టేసింది. ఊరు ఆటో, నువ్వు కొట్టాడు వేట్రా? ఏ భీమవరం, ఎక్కడున్నావు? బేరానే లేకపోతే 10 నిమిషాల్లో ఉంటాం. ఓకే బాయ్. నీ వాడటం నీ వాలకం చూసి నీ బ్యాగ్లో ఉన్న డబ్బుతో పాటు నీ ఒంట్లో ఉన్న బలుపు కూడా తగ్గిద్దామని నా గర్ల్ ఫ్రెండ్తో కలిసి ఈ ప్లాన్ వేసా. బాగా బలిసిన బకర ఒకడు ఆటో ఎక్కాడు. నువ్వు బస్ స్టాండ్కి వచ్చాయి. ఓకే, వచ్చేస్తా. అంటే మీ ఇద్దరు కలిపి నన్ను మోసం చేశారా? మోసం అని నీకు ఇప్పుడు అనిపిస్తుందిరా? ఇదే పొజిషన్లో మీ ఇంటి ముందు నుంచుంటే నీకు మంచి గుణపాఠం అయిందని మీ తల్లిదండ్రులకు అర్థమవుతుంది. రే సభాష్ రాజు, తల్లిదండ్రులు వదిలేసి రావడం అంటే ధైర్యాన్ని వదిలేసి రావడం రా. రే సభాష్ రాజు, జీవితంలో కొన్ని ముఖ్యమైన విషయాలు గుర్తుపెట్టుకోరా. ఏంట్రా అవి? చెప్తాను రా, కంగారు ఎందుకు. తల్లిదండ్రులు గౌరవం ఇవ్వడం తెలుసుకో, మనిషికి మర్యాద ఇవ్వడం తెలుసుకో, డబ్బు విలువ తెలుసుకో, కానీ ఆ డబ్బుకి విలువ ఇవ్వకూడదని తెలుసుకో. అరే సభాష్ రాజు, ఇంకో విషయం ట్రై. ఉమెన్స్ ఆర్ మోస్ట్ పవర్ఫుల్ అండ్ మోస్ట్ క్రియేటివ్ అండ్ మోస్ట్ డేంజరస్ టు మైండ్ ఇట్ రై. నీకు ఇంగ్లీష్ కూడా వచ్చేట్రా? బీటెక్ చదివితే ఆ మాత్రం ఇంగ్లీష్ రాదేంట్రా? నీలాగా ఖాళీగా తిరగడం ఇష్టం లేక, మంచి జాబ్ రాక ఎలా ఆటో నడుపుకుంటున్నాను రా. రే సర్లేగా, నా డబ్బులు నాకు ఇచ్చేయరా. నేను ఇప్పుడు డబ్బు తిరిగి ఇచ్చేస్తే జరిగిందో పొరపాటు అనుకుంటారా, గుణపాఠం అనుకో. అందుకే నీ పేరు చెప్పుకొని నా పేరుతో అనాథాశ్రమంలో విరాళం ఇచ్చేస్తాను. ఓకేనా? ఉంటా మరి. రే ఆటో ఆటో. ఏమైందిరా? ఈ శబాస్ రాజ్ దగ్గర డబ్బులు కొట్టేసి నన్నే మోసం చేశారురా. ఏం చేస్తావు ఇప్పుడు? అది కూడా నిన్నే అడగమన్నాడు రా. నీ దగ్గర ఎంత ఉందన్నావురా? 500. 500 తీ.
ఆటోడికి ఎక్స్ట్రా ఎంత ఇచ్చానన్నావు? 200. 200. ఎక్స్ట్రా చేసామనుకో ఎక్స్ట్రాలా మిగిలితే అర్థమైందా? అదేట్రా నీ దగ్గర 300 మించి లేవన్నావు? నిజమైన ఫ్రెండ్ ఇప్పుడు నిజం చెప్పడరా బావా. ఉంటాను. హాయ్, ఏంటి ఇంత లేట్గా వచ్చావు? ఏం లేదులే. ఏమైంది డల్గా ఉన్నావు? నాకు యుఎస్ఓలో సీట్ వచ్చింది. ఇంకో 2 డేస్లో యుఎస్ వెళ్ళాలి. వెళ్ళాల్సిందేనా? వెళ్ళాలి సిద్ధు. నేను ఎక్కడున్నా నా ప్రేమ నీ దగ్గరే ఉంటుంది. నేను వెళ్ళినంత మాత్రాన క్యాలెండర్లో పేజ్ మారుతుందేమో కానీ. హలో, నేను సిద్ధు. ఏంటి సడన్గా ఫోన్ చేసావు? ఏం లేదు, రేపు నేను ఒకసారి చూడాలనుకుంటున్నాను. అవునా? ఎందుకు, నేను అందంగా ఉంటానా లేదా అనా? అదేం కాదు, అయినా నా దృష్టిలో అందమైనది సృష్టికి సంబంధించింది కానీ అమ్మాయికి సంబంధించింది కాదు. సరే, నీ గెస్సింగ్లో నేను ఎలా ఉంటాను అనుకుంటున్నావు? ఒక అమ్మాయి మాటలతో మనసును అర్థం చేసుకోగలం కానీ అందాన్ని అంచనా వేయలేం కదా. ఎందుకో ఈరోజు నీ మాటలు కొంచెం కొత్తగా అనిపిస్తుంది. రేపు తప్పకుండా కలుద్దాం.